చెప్పులు డ్రైవర్ సీట్ దగ్గర వదిలి డ్రైవింగ్ చేసే వారికి ఇదొక పెద్ద అలర్ట్. చెప్పులు విడిచి డ్రైవింగ్ చేసిన కారణంగా నల్గొండలో ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఏం జరిగిందో కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం దగ్గర అదుపు తప్పి నాగార్జున సాగర్ ఎడమ కాలువలోకి దూసుకుపోయింది ఓ కార్. ఈ ఘటనలో ఇద్దరు గల్లంతయ్యారు. డ్రైవర్ మాత్రం ప్రాణాలతో బయటపడగలిగాడు. కంపసాగర్ కి చెందిన తల్లం పుల్లయ్య భార్య పద్మ ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. డ్రైవర్ చెప్పులు విడిచి కారు నడిపినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఆ చెప్పులు ఎక్సిలేటర్ బ్రేక్ దగ్గర కింద ఇరుక్కుపోవడంతో వాహనం కంట్రోల్ అయి ఉండకపోవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కంపసాగర్ గ్రామానికి చెందిన పుల్లయ్య తన భార్య పద్మతో కలిసి మిర్యాలగూడ వెళ్లారు. తిరిగి ఇంటికి చేరుకునే సమయంలో జరిగింది ఈ దుర్ఘటన. మరొక 2 కిలోమీటర్లు వెళితే ఇంటికి చేరుకుంటారనగా కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోయింది. ఇద్దరి మృతదేహాల కోసం ప్రస్తుతం కెనాల్లో పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెబుతున్నారంటే డ్రైవర్ సీట్ దగ్గర ఉన్న చెప్పులే ప్రమాదానికి దారి తీశాయంటున్నారు. స్పీడ్ బ్రేకర్ ఉండటం వల్ల అతనికి ఆ రోడ్డు పరిస్థితి తెలియని కారణంగా తన కాళ్ళకు ఉన్న చెప్పులు తీసి డ్రైవింగ్ చేసే దాంట్లో ఆ చెప్పులు ఎక్సిలేటరు మరియు బ్రేక్ కిందికి వెళ్ళటం తోటి అతను అక్కడ కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ స్పీడ్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. దాదాపు 30-40 కిలోమీటర్ల వేగంతో వెళ్లే క్రమంలోనే ఆ డ్రైవర్ ప్రమాదవశాత్తు ఎక్సిలేటర్ మీద కాలు పెట్టడం వల్ల ఆ బండి స్పీడ్ గా కాలువలోకి దూసుకు వెళ్ళడం జరిగిందని మన డ్రైవర్ రసూల్ చెప్పడం జరుగుతుంది. కానీ దాన్ని తీయడం చాలా ఇబ్బందికరంగా ఉంది. కాలువలో వరద ప్రవాహం ఎక్కువ ఉండటం వల్ల అయితే ఇప్పుడు ప్రస్తుతం గజ ఈతగాళ్ళని తీసుకుని వచ్చి దానికి కారుకు ఏదైనా తాడు కట్టి బయటకు తీసే ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రజల్ని కోరేది ఏంటంటే ఎవరైతే కార్ డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళు ఈ చెప్పులు వేసుకొని డ్రైవింగ్ చేసే క్రమంలో ఆ చెప్పులు తీసి డ్రైవింగ్ చేయడం వల్ల ఆ చెప్పులు డ్రైవర్ ఎక్సిలేటరు మరియు బ్రేక్ కిందికి పోయి సరైన క్రమంలో అవి పనిచేయకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రజలు డ్రైవర్లు ఎవరైనా కూడా చెప్పులు వేసుకొని డ్రైవింగ్ చేయాలని కోరటం జరుగుతుంది. ఈ ఘటనతో కారు నడిపే వారికి సూచనలు చేస్తున్నారు పోలీసులు. డ్రైవర్ సీట్ దగ్గర చెప్పులు వదలొద్దని అంటున్నారు. నేను పొలం కాడికి పోయి వస్తున్నా. నేను బ్రిడ్జ్ అవతల ఒడ్డుకున్నా. యువతల ఒడ్డు నుంచి కారు వస్తుంది. నేను కారు ఇటు చక్కగా వస్తుంది అనుకుంటే అప్పటికే స్పీడ్ వచ్చిండు. చక్క కాలువలా పోయిండు. కాలువలో పోతే నేను దెబ్బ ఉరికొచ్చి నా సైకిల్ మోటార్ ఆపి డ్రైవర్ ఒకడు నీళ్ళలో అటు ఇటు కొట్టుకుంటుంటే నేను దునుకుదాం అనుకున్నా. మళ్ళీ భయం అయ్యి ఆడ కొబ్బరి మాట ఉంటే కొబ్బరి మాట ఇయ్యంగానే ఒడ్డుకొచ్చిండు. ఈయన ఒడ్డుకు తీసుకొచ్చి తర్వాత కారుని గ్లాసులు పలగొట్టి వాళ్ళని బయటికి తీద్దాన లోపల స్టార్టింగ్ లో ఉంది. కొద్ది లోపలికి కాని రాకుండా పోయింది. డ్రైవరు కొద్దిగా మందేసిండు. అతి వేగమైన స్పీడ్ వచ్చిండు. కంట్రోల్ చేయలేదు. చక్కగా అసలు ఆడ జంప్ అయిన ఈడ గుంటలో జంప్ అయింది. అల్లబడేది ఇక్కడ కింద ఆనకుండా పోయింది బండి. మా ప్రతినిధి రేవన్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో. రేవన్, మృతదేహాల ఆచూకీ ఏమైనా లభ్యమైందా? అక్కడ ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? నాగార్జున సార్ ఎడమకాలలో దూసుకు వెళ్లినటువంటి బోల్తా పడినటువంటి కారును బయటకు తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడే గజయితగాళ్ళు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గజయితగాళ్లతోటి ఆ కారును అయితే వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే నిన్న రాత్రి సాయంత్రం ఈ ఘటన జరిగిన సమయంలో పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నీటిలోకి తీసుకువెళ్లి గుర్తించారు. కారు ఆ సమీపంలోనే పడి ఉంది. అందులో ఇద్దరు వ్యక్తులు ఏదైతే పుల్లయ్య పద్మ కూడా ఉన్నట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు గజయితగాళ్ళు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. వీరందరూ కలిసి కారును అయితే బయటకు తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ ఆపరేషన్ అంతా దాదాపు గంటన్నరకు పైగా పట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే కారులో ఉన్నటువంటి బతికి ఛాన్స్ అయితే లేదని ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. వాళ్ళని ఆ కారును కూడా బయటకు తీసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఒక చిన్న పొరపాటు చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా పోలీసులు అయితే గుర్తించారు. సాధారణంగా చాలా మంది కూడా
డ్రైవ్ చేస్తున్న సమయంలో కాళ్లకు ఉన్నటువంటి చెప్పులను విడిచి చేస్తుంటారు. ఈ క్రమంలో అంటే ఏదైతే కారు వెళ్తున్నట్టు పొదుపు సమయంలో ఈ చెప్పులు అంటే బ్రేక్ గానీ యాక్సిలేటర్ కిందికి కానీ వెళ్ళడం జరుగుతుంది. ఆ సమయంలో చెప్పులు వేసుకునే క్రమంలో మళ్ళీ మన కాళ్ళు తెలియకుండానే ఎక్సిలేటర్ మీద పడుతుంది. ఆ సందర్భంలో ఎక్సిలేటర్ ఎక్కువ కావడంతో వేగంగా వెళ్తున్న సందర్భాల్లో కూడా చాలా ప్రమాదాలు కూడా జరిగాయి. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఘటన అయితే కేవలం డ్రైవర్ చేసినటువంటి చిన్న పొరపాటు వలనే 2 ప్రాణాలు అయితే గాల్లో కలిసిపోయినట్టుగా మనం భావించవచ్చు. ఇప్పటికైనా పోలీసు అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, వాహనం నడిపేటప్పుడు డ్రైవర్లు తప్పనిసరిగా చెప్పులు విడవకుండా చెప్పులతోనే డ్రైవ్ చేయాలి, షూ ఉంటే షూతో డ్రైవ్ చేయాలని చెప్పి పోలీసులు అయితే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రేవన్.